The vote-taking ceremony for the newly elected Single Window Society chairman was held with a grandeur at the Renigunda MPDO office. MLA Bojala Sudhir Reddy attended the event and urged the chairman to remain accessible and ensure prompt and effective services for farmers. Speaking at the ceremony, Sudhir Reddy highlighted the importance of supporting bank development and expressed his delight that dedicated members of the Telugu Desam Party with over 30 years of committed service were being entrusted with these key positions. ఈరోజు ఈ సింగమాల చిన్నసింగమాల గ్రామంలో ఇంటింటికి తిరుగుతున్న దాంట్లో మరి ఈరోజు మరి పెన్షన్లు చూస్తే ఒక్క గ్రామంలో ఈ నెల 10,36,500 రూపాయలు పడ్డం జరిగింది. తల్లికి వందనం కింద 128 మంది పిల్లలకి మరి దాంట్లో చూస్తే 16,64,000 రూపాయలు మరి వాళ్ళకి పడ్డం జరిగింది. దాని తర్వాత దీపం పథకం కింద 197 మందికి 3,46,000 పెట్టింది. గోకులం షెడ్స్ ఈ సంవత్సరంలో 2 గోకులం షెడ్స్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి 4,60,000. దాంట్లో సీసీ రోడ్స్ 120 మీటర్లు ఇప్పటికే వేయడం జరిగింది. దాంట్లో 4,25,000 పెట్టి చేశాం. తర్వాత లోన్స్ టు ఎస్హెచ్జి గ్రూప్స్ దాంట్లో చూసి 1,91,22,000 వేయడం జరిగింది. మరి ఫార్మేషన్ ఆఫ్ బరియల్ గ్రౌండ్స్ దీనికోసం 82,000 ఖర్చు పెట్టుకొని 400 మీటర్లు 6 విలేజ్లు చేయడం జరిగింది. వచ్చే ఆగస్టు 15 నుంచి మరి బస్సు కూడా ఆడవారికి కూడా బస్సు ఫ్రీ చేస్తానని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి అది కూడా మరి ఫ్రీగా బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే మన ఎస్సీ ఎస్టీలు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తండ్రుడు అనుకో, నాకు ఎప్పుడో ఎన్టీఆర్ టైంలో నాకు ఇల్లు ఇచ్చారు. తర్వాత నా పిల్లలు 2 పుట్టారు. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు లేరు.